హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు 5 కీలక మార్పులు ఇవే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈపీఎఫ్ఓ నుండి ఉద్యోగులకు శుభవార్త. 5 కీలక సంస్కరణలతో పీఎఫ్ పెన్షన్ ప్రక్రియ సులభతరము. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల భవిష్య నిధి మరియు పెన్షన్ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక సంస్థ ఇటీవల 5 ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని, పారదర్శకతను మరియు వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్నాయి. ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాము. సులభతరమైన ప్రొఫైల్ అప్డేట్. ఈ సంవత్సరంలో ఈపీఎఫ్ఓ చేపట్టిన ప్రధాన మార్పులలో ప్రొఫైల్ అప్డేట్ ప్రక్రియను సరళీకరించడం ఒకటి. గతంలో ప్రొఫైల్లో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే కొంత సంక్లిష్టమైన ప్రక్రియ ఉండేది, కానీ ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభంగా మరియు వేగంగా చేసుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది అంటే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ మీ ఆధార్తో అనుసంధానించబడి ఉంటే ఎలాంటి భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరము లేకుండానే ఆన్లైన్లో నేరుగా మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకోగల వివరాలు ఏంటంటే, పేరు స్పెల్లింగ్ తప్పులున్న అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, అలాగే మ్యారిటల్ స్టేటస్, స్పోర్ట్స్ నేము, జాయినింగ్ డేట్ ఆఫ్ జాయినింగ్ వంటి కీలక వివరాలను సులువుగా అయితే మార్చుకోవచ్చు. ఈ మార్పు వల్ల సమయం ఆదా అవ్వటమే కాకుండా అనవసరమైన పేపర్ వర్క్ అనేది తగ్గుతుంది మరియు తప్పులు దొరికే అవకాశం కూడా గణనీయంగా తగ్గుతుంది. వేగవంతమైన పిఎఫ్ బదిలీ, పిఎఫ్ ట్రాన్స్ఫర్. ఉద్యోగులు ఒక సంస్థ నుండి మరో సంస్థకు ఉద్యోగంలో మారినప్పుడు వారి ప్రావిడెంట్ ఫండ్, దీనివల్ల చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ఈపీఎఫ్ఓ గణనీయంగా సరళీకృతం చేసింది. నూతన విధానం. పిఎఫ్ బదిలీ కోసం ఇకపై పాత లేదా కొత్త యాజమాని యొక్క ఆమోదం అవసరం లేదు. దీనివల్ల ఉద్యోగి మారినప్పుడు పిఎఫ్ డబ్బులు ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా కొత్త ఖాతాకు నేరుగా మరియు సులభంగా బదిలీ అవుతుంది. ఉద్యోగులు తమ పిఎఫ్ నిధులను సకాలంలో యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. డిజిటల్ జాయింట్ డిక్లరేషన్. ఈపీఎఫ్ఓ సభ్యుల వివరాలలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి ఉద్యోగి మరియు యజమాని కలిసి సమర్పించే పత్రమే జాయింట్ డిక్లరేషన్. ఈ ప్రక్రియను కూడా ఈపీఎఫ్ఓ డిజిటలైజ్ చేసింది. అమలు తేదీ జనవరి 16, 2024 ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. సో మీ యూఏఎన్ నెంబర్తో లింక్ అయిన ఉంటే జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లోనే సమర్పించవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్ని సంబంధించి ప్రత్యేక సదుపాయం అయితే ఈ సదుపాయం కల్పించబడింది. ఇది కూడా పేపర్లెస్ ప్రక్రియనే ప్రోత్సహిస్తుంది. యాజమాన్యాన్ని ఆదా చేస్తుంది అన్నమాట, సమయాన్ని ఆదా చేస్తుంది మరియు దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. ఉద్యోగులు తమ వివరాలను త్వరగా సరిచూసుకోవడానికి వీలు కలుగుతుంది. 4వది కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియలో జాప్యాన్ని నివారించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈపీఎఫ్ఓ ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ఈ యొక్క మార్పు అనేది మనకు ఈ వ్యవస్థ కింద పెన్షన్ నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ప్లాట్ఫామ్ ద్వారా లబ్ధిదారునికి ఏ బ్యాంకు ఖాతానైనా పంపబడుతుంది. ఇంతకుముందు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను పీపీఓస్ ఒక ప్రాంతీయ కార్యాలయం నుండి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చేది. దీనివల్ల పెన్షన్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. ఈ నూతన కేంద్రీకృత విధానం వల్ల పెన్షనర్లకు సకాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పెన్షన్ అందుతుంది. ప్రాంతీయ కార్యాలయాలపై భారం తగ్గుతుంది. ప్రక్రియ వేగవంతమవుతుంది. అధిక జీతంపై పెన్షన్ ప్రక్రియ సరళీకరణ. కొంతమంది ఉద్యోగుల జీతం ఈపీఎఫ్ఓ నిర్దేశించిన చట్టబద్ధమైన వేతన పరిమితి కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఉద్యోగులు తమ వాస్తవ అధిక జీతంపై పెన్షన్ పొందాలనుకుంటే దానికోసం ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ ఈ ప్రక్రియను కూడా సరళీకృతం చేసింది. అధిక జీతంపై పెన్షన్ కోరుకునే ఉద్యోగులందరికీ ఇప్పుడు ఒకే విధమైన స్పష్టమైన మరియు సులభమైన పద్ధతిని ఈపీఎఫ్ఓ అమలు చేస్తోంది.
ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి వారి ఆ అధిక జీతంపై పెన్షన్ కాంట్రిబ్యూషన్ చేసి అధిక పెన్షన్ పొందాలని అనుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి సొంత ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ పథకాలను నిర్వహించే సంస్థలు కూడా తమ ట్రస్ట్ నియమాలకు అనుగుణంగా ఉద్యోగులు కోరుకుంటే ఈ అధిక పెన్షన్ ప్రక్రియను అనుసరించడానికి ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. దీనివల్ల అర్హులైన ఉద్యోగులు అధిక పెన్షన్ పొందే అవకాశాన్ని సులభతరం చేయటం మరియు ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావటం దీని ముఖ్య ఉద్దేశము. ఈ 5 కీలక మార్పుల ద్వారా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించిన సేవలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా, వేగంగా మరియు పారదర్శకంగా మార్చడానికి కృషి చేస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు. ఉద్యోగులు ఈ మార్పుల గురించి తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించడమైనది. మరిన్ని వివరాలు మరియు అప్డేట్ల కోసం ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించడం మంచిది.